2 రోజుల క్రితం విశాఖపట్నం హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులు ఆచూకీ లభ్యమైంది. జాలరిపేటకు చెందిన 6 మత్స్యకారులు మొన్న సాయంత్రం వేటకు వెళ్లి గల్లంతయ్యారు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కోస్ట్ గార్డ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఫిషింగ్ బోట్లు కోస్ట్ గార్డ్ సాయంతో మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయగా ఈ తెల్లవారుజామున వారి ఆచూకీ లభ్యమైంది. ప్రాణాలకు రక్షణ కల్పించాలి మత్స్యకార ప్రాణాల రక్షణ వెతికి పెట్టాలి. రెండు రోజుల క్రితం విశాఖపట్నం హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులు ఆచూకీ లభ్యమైంది. జాలరిపేటకు చెందిన 6 మత్స్యకారులు మొన్న సాయంత్రం వేటకు వెళ్లి గల్లంతయ్యారు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కోస్ట్ గార్డ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఫిషింగ్ బోట్లు కోస్ట్ గార్డ్ సాయంతో మత్స్యకారులు ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయగా ఈ తెల్లవారుజామున వారి ఆచూకీ లభ్యమైంది. పూర్తి డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, 2 రోజుల క్రితం సముద్ర వేటకు వెళ్లి కల్లంతైనటువంటి విశాఖపట్నం జాలర్పేటకు చెందినటువంటి 6 మత్స్యకారులు కూడా ఈ రోజు తెల్లవారుజామున అయితే గుర్తించడం జరిగింది. వారంతా కూడా సురక్షితంగా ఉన్నట్టుగా కూడా ఇప్పటికే సమాచారం అందింది. అయితే మన రాత్రికి చేపల వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు 6 కూడా కొంత దూరం వెళ్లిన తర్వాత సముద్రంపై అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో బోటు తిరగబడిపోవడం వల్ల ఆ బోటు పైన కూర్చొని రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత నిన్న ఉదయానికి అయితే వాళ్ళంతా కూడా అష్టకష్టాలు పడి అత్తుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర తీర ఒడ్డుకైతే చేరుకోవడం జరిగింది. అయితే అక్కడి నుంచి కమ్యూనికేషన్ లేకపోవడంతో వీళ్ళకైతే సమాచారం ఇచ్చే అవకాశం లేకపోయింది. దాంతో వీళ్ళంతా కూడా ఏమయ్యారు అంటే సముద్రంలో గల్లంతయ్యారో చనిపోయారో లేదంటే వేరే ప్రాంతానికి ఎక్కడికైనా కొట్టుకుని వెళ్ళిపోయారనే ఆందోళన అయితే వ్యక్తమైంది. నేపథ్యంలో కోస్ట్ గార్డు, స్థానిక పోలీసులు, అదేవిధంగా స్థానిక మత్స్యకారులతో పాటు మొత్తం విశాఖపట్నంకు చెందినటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తం చేసి కుటుంబీకులను పరామర్శించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే కోస్ట్ గార్డు గాలింపు చర్యల్లో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున అయితే అప్పకొండ ప్రాంతంలో వీళ్ళందరినీ కూడా సురక్షితంగా గుర్తించడం జరిగింది. దీంతో విశాఖ ఈ ఉదంతం అంతా కూడా సుఖాంతమైంది అని చెప్పుకోవచ్చు. మత్స్యకారుల కుటుంబాల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. కుటుంబం అంతా కూడా ఆనంద రకాలైతే వ్యక్తమవుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే మత్స్యశాఖ జేడీ కార్యాలయానికి కూడా 6 కూడా తీసుకురావడం జరిగింది. వీళ్ళకి ఇక్కడ భోజన ఏర్పాట్లు అన్ని చేసి కూడా వాళ్ళకి వైద్య పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే గత 2 రోజులుగా ఉత్కంఠ పరిస్థితి నెలకొందో మత్స్యకారులు 6 గల్లంత అనేది అయితే తీవ్ర ఉత్కంఠను రేపింది. ఈ నేపథ్యంలో ఆచూకీ లభ్యం అవడం, అదేవిధంగా 6 మత్స్యకారులు కూడా సురక్షితంగా ఉండడంతో కథ సుఖాంతమైందని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు అయితే వాళ్ళకి సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా పటిష్టం చేసుకోవాలంటే జనరల్ గా మత్స్యకారులకు అయితే వాకీ టాకీలు ఉంటాయి, అవి కూడా వీళ్ళకి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు మత్స్యశాఖ కూడా వీళ్ళకి జీపీఎస్ బోట్లకైతే జీపీఎస్ ఏర్పాటు చేస్తుంది. దానివల్ల వీటిని గుర్తించడం అయితే జరుగుతుంది. అయితే ఈ 2 వ్యవస్థలో పనిచేయకపోవడం వల్ల నిన్నైతే గందరగోళం నెలకొందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా గల్లంతయ్యారు అనుకున్నటువంటి 6 మత్స్యకారులు సురక్షితంగా దొరకడంతో అయితే కూడా అందరిలో ఆనందం అయితే వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.